తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, విజయ సంకల్ప యాత్రలను, ప్రధాని మోదీ సభల గురించి సమావేశంలో చర్చించనున్నారు. మార్చి 4న రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సభతో పాటు తెలంగాణలో అమిత్ షా, జేపీ నడ్డా సభలకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో బీజేపీ దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగాను, దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగాను తెలుస్తోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ రూపా. ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీ అందుకు సంబంధించి అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 10 స్థానాలు ఎలాగైనా గెలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఇందులో ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అలానే మోడీ పర్యటనకు సంబంధించిన వ్యూహాలు, అలానే త్వరలో రాష్ట్రానికి అమిత్ షా అలాంటి జేపీ నడ్డాలతో కూడిన కేంద్ర మంత్రులు కూడా రానున్నారు. దీనికి సంబంధించి బహిరంగ సభలు కూడా నిర్వహించున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ నష్టలు బస్సు బీజేపీ రూపురేఖ చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా 17 పార్లమెంట్ స్థానాల్లో దానిలో బీజేపీ శ్రీకారం చూపించి ముఖ్యంగా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఏరియాలను కవర్ చేసే ఉద్దేశంతో బీజేపీ అనేది బస్సు యాత్రకి ప్లాన్ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ 10 స్థానాలు తగ్గింది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో 10 స్థానాలు ఎలాగైనా గెలవాలని చెప్పి బీజేపీ గట్టి ప్రయత్నంతో ఉంది. ముఖ్యంగా అందుకు సంబంధించి ఇప్పటికే నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ గతంలో అమిత్ షా పర్యటనలో చూసుకున్నట్లయితే ఈ నాయకుల మధ్య సమన్వయం ఉండాలి, ఇలా ఒకరి మీద ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడం, అలాగే అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకుంటే పోయే సమస్యలని ప్రజలకు తీసుకురావాలి, దీనివల్ల కేవలం మనోధైర్యం దెబ్బతింటుందని చెప్పి నాయకులకు చెప్పడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అయితే సూచించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ బీజేపీని ఎలాగైనా అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుపొందించే విధంగా వ్యూహాలు అయితే రచిస్తున్నారు. అందుకు సంబంధించి ఈరోజు పార్లమెంట్ కమిటీ మీటింగ్ అనేది జరగనుంది. కిషన్ రెడ్డి దీనికి నాయకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ముఖ్య నాయకులందరూ కూడా బీజేపీ ఆఫీస్ చేరుకుంటున్నారు. ముఖ్యంగా దీనిలో సంబంధించి పార్లమెంట్ అభ్యర్థుల గురించి కూడా కసరత్తు జరగనుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ఎంపీ క్యాండిడేట్లు ఏదైతే ఉన్నారో వారిని మార్చకుండా వేరియస్ ప్లేసెస్ ఎంపిక కూడా చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటి గురించి ఈ రోజు క్షుణ్ణంగా అయితే చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.